లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో ఇంతకుముందు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా భార్యాభర్తలు లీగల్గా విడిపోవాలి అనుకుంటే దానికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితుల్ని ఈరోజు ఓవర్కమ్ చేయడానికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా భార్యాభర్తలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెంటనే వారికి విడాకులు తీసుకునేటటువంటి వెసులుబాటు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఈ యాక్ట్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోవచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 13 క్లాస్ బిలో ఉండేటటువంటి సెక్షన్ ద్వారా ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఇది పూర్వం నుంచి ఉండేదే, దీంట్లో పెద్ద మార్పు లేనప్పటికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరూ కూడా త్వరితగతిన కోరిన వెంటనే ఈ జడ్జిమెంట్ ప్రకారం విడాకులు తీసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే ఇంతకుముందు పూర్వం రోజుల్లో కేసులు ఫైల్ చేసేటప్పుడు వారికి భార్యాభర్తలు విడిపోకూడదనే ఉద్దేశంతో కోర్టులు మీడియేషన్లు కానీ కన్సిలియేషన్స్ కానీ నిర్వహించడం జరిగేది. దీంట్లో భాగంగా కన్సిలియేషన్లో భాగంగా ఫ్యామిలీ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు వాళ్ళని ప్రత్యేకంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం, మరి రీయూనియన్ చేయాలనే ఉద్దేశంతో, ఫ్యామిలీలు విచ్ఛిన్నం అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగేది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాల్లో వేరే దేశాలకు వెళ్ళిపోవాలి మేము విడాకులు తీసుకొని, లేదు మేము వేరే మ్యారేజ్ చేసుకోవాలి, మాకు మా మధ్య ఉండేటటువంటి వివాహక సంబంధం ఏదైతే ఉందో సంబంధాన్ని మీరు రద్దుపరిచినట్టయితే మేము వేరే వారిని వివాహం చేసుకుంటామని కానీ, లేదు అనుకుంటే మేము వేరే విదేశాలకు వెళ్ళిపోతున్నాము, మాకు అర్జెంటుగా అవసరం అని చెప్పి ఫైల్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా కోర్టు పరిగణలో తీసుకొని సుప్రీంకోర్టు ప్రతి కేసును కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రత్యేక కోణంలో విచారణ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో జరిగేటటువంటి మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం దీనిపై కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును కూడా ఇస్తూ ఒక ఉన్నతమైనటువంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఆధారంగా వైవాహిక సంబంధంలో కలిసి ఉండేటటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడు కోరితే అప్పుడే, అంటే ఇంతకుముందు 6 నెలల పాటు ఒక పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత విడాకులకి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత 6 మాసాల వరకు వెయిట్ చేసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం కొన్ని కేసులకు సంబంధించిన వాటిలో ఎగ్జాంపుల్ 2017కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో అమర్దీప్ సింగ్ సంబంధించినటువంటి ఒక దాంట్లో వర్సెస్ హర్వీర్ కౌర్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్లో క్లియర్గా 2017లో 8 క్లాజ్ ఎస్ఎస్సి 776లోని 746 సంబంధించిన దీంట్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం 6 నెలల వ్యవధి ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 6 నెలలు వివాహము చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 6 నెలల పాటు విడాకులు తీసుకోవడానికి పిటిషన్ వేసిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఫ్యామిలీ కోర్టులు అంత వేగంగా ఇంతకు ముందులాగా డైవర్స్ ఇచ్చే పరిస్థితి లేనప్పటికీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి ఏదైతే అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీర్ కౌర్ అనేటువంటి 2017లో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆధారంగానే కింద ఉండేటువంటి లోవర్ కోర్టులో ఉన్నాయండి అన్ని కోర్టుల్లో కూడా ఈ కూలెంట్ పీరియడ్ ఏదైతే ఉందో 6 months ఉండేటటువంటి కూలెంట్ పీరియడ్ని తగ్గించి వెంటనే ఈ జడ్జిమెంట్ ఆధారంగా వారికి విడాకులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సూచనలు మొదటి నుండి ఉన్నాయి. ఒక పిటిషన్ ఫైల్ చేయాలంటే దానికి కొన్ని రకాలైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో మొదటిది
భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ అయ్యి 1 year అయిన తర్వాత మాత్రమే ఈ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, భార్యాభర్తలు ఇద్దరూ కూడా 2 సంవత్సరాల పాటు దూరంగా ఉండాలి అనేది ఇందులో ఉండేటటువంటి ముఖ్య సూచన. మ్యారేజ్ అయిన తర్వాత 1 year కంప్లీట్ అయ్యి ఉండాలనేది ఒకటి. రెండోది 2 years, అంటే 2 years కంప్లీట్ అయ్యి పూర్తిగా విడిపోయి ఉండాలి అనేది ఇందులో క్లియర్గా వివరించడం జరిగింది. దీని ప్రకారం 13B అప్లికేబుల్ అవుతుంది. దాని ప్రకారమే మీరు మీ తొలక అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రకంగా మీరు విడిపోదాం అనుకుంటున్నారు అనేది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలు విడిపోయేటప్పుడు వారికి సంబంధించినటువంటి, అంటే భార్యకి సంబంధించినటువంటి ఫర్దర్గా ఫ్యూచర్ సంబంధించినట్టు ఎలమ్నిటీ ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే పొందుపరచాల్సి ఉంటుంది. అంటే భార్యకి ఏ రకంగా మీరు ఫైనాన్షియల్గా సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నారనే విషయాన్ని కూడా ఇందులో క్లియర్గా వివరించాలి. దాని ప్రకారమే మీకు కోర్టు ఈ విడాకులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫైల్ చేసుకునేటప్పుడు ముందుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎలమ్నిటీ సంబంధించి ఒక క్లారిటీతో ముందుగానే ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసుకొని దాన్ని కోర్టు వారికి సబ్మిట్ చేయడం ద్వారా అతి త్వరగా మీరు విడాకులు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి హిందూ వైవాహిక చట్టం ఏవి కూడా ఎవరు భార్యాభర్తలు విడిపోమని కోరుకోదు. కోర్టులు కూడా కలపాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎక్కువ కాలం ఈ వచ్చినటువంటి విడాకుల కేసుల్ని సెక్షన్ల వైజ్ నెక్స్ట్ వాయిదా కింద ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారి తాలూకు డెవలప్మెంట్ను ఆధారంగా చేసుకొని వారు అభ్యున్నతి కోసం కోర్టులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఫ్యామిలీలు చెడిపోకూడదు, ఫ్యామిలీలు విడిపోకూడదనే ఉద్దేశంతో మాత్రమే కోర్టులు లేటుగా వారి డెసిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, జడ్జిమెంట్లు ఇవ్వడం జరుగుతాయి. కాబట్టి మిత్రులు గుర్తెరిగి వైవాహిక సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా మంచి మార్గంలో ఫ్యామిలీని కలుపుకోవాలని, మీరు విడిపోవడం ద్వారా మీ ఫ్యామిలీలో ఉండేటటువంటి మీ పిల్లలు, మీరు కానీ ఎవరైతే మీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెడిపోయే అవకాశం ఉంది. ఒక మంచి మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులు తాలూకా సంరక్షణ లేకపోవడం వల్ల సంఘ విద్రోహులుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో పెళ్లి జరిగేది కానీ ఇతర యాక్ట్లో జరిగేవారు ఎవరైనప్పటికీ కూడా భారతీయ సంస్కృతిని, భారతదేశంలో ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దని, మంచి మార్గంలోనే మీ యొక్క అభ్యున్నతిని తీసుకెళ్లాలని కోరుకుంటూ, విడాకులు తీసుకునే భార్యాభర్తలు మరొకసారి ఆలోచించుకుని మీ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.